హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం పిజాగో దగ్గర ఉన్న కాచివన్ సింగారంలో ఉన్నామండి. ఇక్కడ మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్ లో 2 హౌసెస్ సేల్కి వచ్చాయి. ఒకటి వచ్చేసి మనకి 125 స్క్వేర్ యార్డ్స్, ఇంకొకటి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. రెండు కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. 2 BHK చాలా స్పేసెస్ వచ్చాయి. హౌసెస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహప్రవేశం చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద వెంచర్ అండి. ఇందులో చాలా హౌసెస్, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ వెంచర్ వచ్చేసి మనకి పిజాగో కమాండ్ వచ్చి 100 feet రోడ్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి పక్కనే బస్ స్టాప్ ఉందండి. ఇక్కడ నుంచి ఎవ్రీ 15 minutes అయితే బస్సెస్ ఉంటాయి. బస్ కనెక్టివిటీ చాలా బాగుంది. అలాగే దగ్గరలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మనం 100 feet రోడ్ నుంచి ఇక్కడికి వచ్చే దారిలోనే స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే మనకి నిహాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంది. ఇది చాలా పెద్ద క్యాంపస్ అండి, 17 acres లో ఉంటుంది. అలాగే మనకి జేఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇంకా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇక మనం కాలేజ్ కనుక చూసుకుంటే అనురాగ్ యూనివర్సిటీ ఉంది. మనకి ఇంపోసిస్ పోచారం క్యాంపస్ అయితే ఓన్లీ 7 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 8 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి వరంగల్ హైవే కి అయితే ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 7 kilometer డిస్టెన్స్ లో ఉందండి. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా సేమ్ 7 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి 1-2 kilometer డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కనెక్టెడ్ ఉంది. ముఖ్యంగా ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మీకు హౌస్ చూపించుకుంటూ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడైనా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం. చూడండి, ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చిందండి. ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్, ఇది 125 స్క్వేర్ యార్డ్స్. ముందు వచ్చేసి 30 feet రోడ్ అండి. ఈ లేఅవుట్ అయితే చాలా పెద్ద లేఅవుట్ అండి. అన్ని హౌసెస్ ఉన్నాయి, లివింగ్ ఉంటున్నారు, ఇంకా కొత్త కొత్త హౌసెస్ అన్ని అవుతున్నాయండి. ర్యాంప్ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి గేట్ దిమ్మలు కూడా గ్రానైట్ తో డిజైన్ చేస్తారండి. చూడడానికి కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ ఉంది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఒకసారి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ డిజైన్ చూడండి, యూపీవీసీ ఫాల్స్ తో డిజైన్ చేశారు. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. మనం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ట్యాప్ ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఉంది, చూపిస్తాను. ఇక్కడ మనకి సెట్ బ్యాక్ వచ్చేసి 2.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి, ఓపెన్ ప్లేస్ మొత్తం. బ్యాక్ సైడ్ మనకి బోర్ సంప్ ఉంది. లోపలికి వెళ్ళక చూపిస్తాను. ఒకసారి ఎలివేషన్ టైల్స్ చూడండి. మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు, గోల్డెన్ బార్డర్ తో. చూడడానికి చాలా గ్రాండ్ కనిపిస్తుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రేమ్ తో సహా కంప్లీట్ గా టేక్వుడ్ డోర్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ గా ఉంది. డిజైన్ కూడా చాలా బాగా చేశారండి. అండ్ వెళ్దాం లోపలికి. చూడండి, అంతా హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ లో ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగా చేశారు. చూడండి, మనకి హాల్ లో జూమర్ కూడా ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. హాల్ టీవీ పాయింట్ వచ్చిందండి. మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది. మన టీవీ దగ్గర వుడ్ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి లైట్స్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు, మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. కింద గ్రానైట్ వచ్చింది, ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయి. మనకి హాల్లో రాయల్ ప్లేట్ డిజైన్ ఇవ్వడం వల్ల లుక్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చిందండి. మనకి విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది, సేఫ్టీ గిల్స్ ఇచ్చారు. మనకి గ్రానైట్ తో ఫ్రేమ్ ఇవ్వడం వల్ల చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చిందండి. చూడండి, ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి. ఇది డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్ మిషన్ ఇచ్చారండి. పైన లో రూఫ్ ఇచ్చారు. మనకి ఇక్కడ కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి. మనకి డైనింగ్ ప్లేస్ దగ్గర ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ అండి. మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కిచెన్. చూడండి, మనకి కిచెన్ దగ్గర లైటింగ్స్ డిజైన్ చేశారు. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. మనకి కిచెన్ లో అయితే 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి ఎల్ షేప్ లో కిచెన్ వచ్చిందండి. ఇక్కడ కూడా స్పేస్ ఉంది. మనకి ప్లాట్ఫామ్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి. చూడండి, కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. చూడండి, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అయితే కింగ్ సైజ్ వచ్చేసిందండి. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ చాలా పెద్ద విండో వచ్చిందండి. మనకి ఇక్కడ వాల్ కి చూడండి డిజైన్ చేశారు, ఫ్లవర్స్ లాగా. చూడడానికి చాలా బాగుంది. అన్ని రూమ్లలో కూడా మనకి వాల్స్ కి డిజైన్ చేశారు.
సో మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చింది. అన్ని రూమ్ లలో కూడా ఫాల్ సీలింగ్ లేదా డిఫరెంట్ లాగా డిజైన్ చేశారు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి ఒక డోర్ ఇచ్చారండి ఈస్ట్ సైడ్. మనకి బ్యాక్ సైడ్ బోర్ ఉందని చెప్పి కదా చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి సంపు, వాటర్ అయితే చాలా ఉన్నాయి, వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 3.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి వాషర్ ఇచ్చారండి, మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ట్యాప్ ఇచ్చారు, పాయింట్ వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ అయితే చాలా పెద్ద వాషర్ వచ్చిందండి. హౌస్ 4 sides లో సెట్ బ్యాక్ ఉందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి, అందరు లివింగ్ ఉంటున్నారు. ఇంకా కొత్త హౌసెస్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూపించలేదో చూపిస్తానండి. ఈ వెంచర్ లో అయితే మనం చాలా హౌసెస్ అపార్ట్మెంట్స్ అయితే వీడియో చేసామండి. చాలా మంది తీసుకొని లివింగ్ ఉంటున్నారు. ఇంకా కొత్త హౌసెస్ కూడా చాలా అవుతున్నాయి. మీకు కామన్ వాష్రూమ్ చూపించలే కదా, ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ వచ్చిందండి. ఒకసారి కామన్ వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. ఈ కామన్ వాష్రూమ్ లో కూడా మనకి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారండి. ఒకసారి చూడండి, టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి హాల్లో పార్టిషన్ చూడండి, చాలా గ్రాండ్ చేశారు. వుడ్ కలర్ తో చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో అయితే కింగ్ సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ విండో వచ్చిందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అన్ని రూమ్లలో కూడా డిఫరెంట్ వాల్ డిజైన్ చేశారు. చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇందులో అటాచ్ వాష్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. అటాచ్ వాష్రూమ్ కూడా చూడండి, వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. అన్ని హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. పైకి వెళ్ళి చూపిస్తానండి. చూడండి, స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ అయితే హైట్ లో కూడా చాలా స్లోప్ ఇచ్చారండి. మనకి స్టెప్స్ పైన హెడ్ రూమ్ అయితే రేకులు ఇచ్చారు. వర్షం వాటర్ వచ్చిన ఇలాంటి ప్రాబ్లం ఉండదండి. ఒకసారి చుట్టూ అండి అన్ని అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. కాలనీ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనకి 2 వాటర్ ట్యాంక్ కోసం స్పేస్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక వాటర్ ట్యాంక్ ఇచ్చారండి. మీకు కావాలంటే ఇంకొక వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు. ఇందులో మనకి బోర్ వాటర్ కి అలాగే మంజూరు వాటర్ కి సపరేట్ గా పైప్ లైన్స్ ఇచ్చారు. ఈ హౌస్ కు వాడిన స్టీల్ చూపిస్తానండి. ఈ 4 వచ్చేసి 16 mm, ఈ 2 వచ్చేసి 12 mm అండి. ఇంకా 2-3 ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఈ బిల్డర్ అయితే వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ గారు. తన ప్రాజెక్ట్స్ అయితే చాలా చేశాము. మెటీరియల్ అయితే చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేస్తారండి. పైన చాలా ఎండ ఉంది, కిందికి వెళ్ళి ప్రైస్ డీటెయిల్ చెప్తానండి. ఇప్పటి వరకు మనం చూసింది అయితే 125 square yards అండి. పక్కన మనకి 133 square yards ఉంది. ఈ హౌస్ 125 square yards వచ్చేసి 73 lakhs అండి. పక్కన మనకి 133 square yards హౌస్ ప్రైస్ వచ్చేసి 75 lakhs. ఇవైతే ఫిక్స్ ప్రైజెస్ కావండి, స్లైట్లీ నెగోషియబుల్ అవుతాయి. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.